కీలక వైఖరి అవలంబించారో తెలంగాణ ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ రెండు పార్టీలు పరస్పరమైనటువంటి అవగాహనతో రాజీ పట్టడానికి ఇది నాంది అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ మీ కాళేశ్వరం ఫైల్ ముందు కదలవు, వాళ్ళకు దొరకవు. ఇవాళ నోటుకు ఓటు కేసు ముందుకు పోదు. అంతేకాదు, ఒకసారి మీరు ఆలోచన చేయండి, అవినీతి విషయంలో ఏ రకంగా ఈ పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా ఏకమై మోదీ గారి మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇవాళ మద్యం కుంభకోణానికి పాల్పడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు జైలు పాలయ్యి ఆ మద్యం ఏ రకంగా మరి ఆ కుంభకోణానికి పాల్పడ్డారో ఆధారాలతో సహా ఇవాళ కోర్టులో వాటిని ప్రదర్శిస్తూ ఉంటే కోర్టులు ఇవాళ ఏమాత్రం కూడా ఇవాళ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఆమ్ ఆద్మీతో పార్టీతో ఆ మద్యం కుంభకోణం చేతులు కలిపిందెవరు? ఈ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు చేతులు కలిపి వాటా పంచుకునే దాంట్లో ఏ రకంగా మొత్తం మద్యం కుంభకోణంలో పాత్రదారులు అయినారో ఇవాళ రెండు పార్టీల నాయకులు ఇవాళ అనుభవిస్తున్నారు. ఇవాళ కేజ్రీవాల్ అయితే కానీ కవితమ్మ కానీ ఇవాళ జైల్లో మగ్గుతున్నారు. మరి అటువంటి మద్యం కుంభకోణంలో భాగస్వామైన ఆమ్ ఆద్మీ పార్టీతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి ఇవాళ ఢిల్లీలో కలిసి పోటీ చేస్తుంటే దేనికి సంకేతం ఇది? అంటే పరోక్షంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి కాదా? ఒకసారి తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆమ్ ఆద్మీతో పార్టీతో కలిసి మద్యం కుంభకోణంలో భాగస్వామ్యమైనటువంటి బీఆర్ఎస్తో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీతో చేతులు కలిపిందంటే ఇది ఏ రకమైన సంకేతమో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి మోదీ గారిని ఓడించాలి. ఎందుకంటే అవినీతి పరులన్నీ కూడా, అవినీతి పార్టీలన్నీ కూడా ఈ రకంగా ఏకమవుతున్నాయి. కాబట్టే ఆ రకంగా అవినీతిని అంతమొందిస్తారని చెప్పి ఇవాళ మోదీ గారు ఇవాళ దీక్ష పూనారు కాబట్టి, భీష్మించుకున్నాడు కాబట్టి సహించలేక వీళ్ళందరూ కూడా ఏకమవుతున్నారనే విషయాన్ని కూడా గమనించవలసిగా నేను కోరుతూ మరొకసారి సామాజిక న్యాయం విషయంలో ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈ దళితుని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది ఇవాళ భారతీయ జనతా పార్టీ. అత్యంత వెనుకబడ్డ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ ఈ ముగ్గురిని కూడా ఓడించేటువంటి కుట్రలు పడింది ఎవరంటే ఎస్సీని దళితుని రాష్ట్రపతి కాకుండా, ఒక ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతి కాకుండా ఎవరిని మీరు బరిలోకి దించారు? ఆనాడు ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా ఎవరిని? ఒక యశ్వంత్ సిన్హాను. అంటే మీకు సామాజిక న్యాయం అంటే ఏ విధంగా మరి మీరు కొమ్ము కాస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇవాళ మూడోసారి ఒక బీసీ ప్రధానమంత్రి అవుతున్నాడంటే జీర్ణించుకోలేక, సహించలేక ఈ దేశాన్ని పాలించే జన్మ హక్కు మా నెహ్రూ, మా గాంధీ కుటుంబానికి ఉందని భావించే మీ కాంగ్రెస్ యొక్క మనస్తత్వాన్ని ఇవాళ ప్రజలు ఇవాళ ఏమాత్రం కూడా స్వీకరించడం లేదు కాబట్టి సహించలేకపోతున్నారు. కాబట్టి ఈ రకంగా సామాజిక న్యాయం విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఇవాళ అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణలు చేపట్టి మాదిగలకు కూడా న్యాయం చేయాలని చెప్పి మోదీ తలపిస్తూ ఉంటే, మోదీ ఆ రకంగా వారు భావిస్తూ ఉంటే మీరు కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క మాదిగకు కూడా సీట్ ఇవ్వకుండా ఏ రకమైన సంకేతం ఇచ్చారో మొత్తం ఇవాళ మాదిగ సమాజం కూడా ఇవాళ గమనిస్తుంది. కాబట్టి మీ యొక్క ఏదైతే దుష్ప్రచారం, అబద్ధాల అస్త్రాల మీద ఈ ఎన్నికల్లో పోదలుచుకున్నారో రాజ్యాంగం రద్దు విషయంలో లేదా సామాజిక న్యాయ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీల విషయంలో కూడా మొత్తం ఇవాళ తెల్లమైపోయింది. ఇవాళ ప్రజలు ఇవాళ నిగ్గు తేల్చారు కాబట్టి రేపు ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి ఓటు అస్త్రాన్ని వినియోగించకపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి పరాభవం తప్పదని, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాలు మరి గెలిచి తీరుతుందని చెప్పి ఇవాళ మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ప్రచారం ద్వారా ప్రజలు ఎవరైతే బ్రహ్మరథం పడుతున్నారో అన్ని సీట్లలో ఇవాళ బీజేపీ ఆధిక్యత సంపాదిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ ఎవరికి ఎక్కడ తాకట్టు పెట్టారో, చైనాకు తాకట్టు పెట్టారా, ఇటలీకి తాకట్టు పెట్టారా, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మరి శామ్ పిట్రో
యుఎస్లో వారు మాట్లాడు వారసత్వ పన్ను 50%, ఏ రకంగా వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాలని ఆనాడు వాళ్ళ తప్పిదాలను వాళ్ళ అవినీతిని వెలుగులోకి రానివ్వకుండా పత్రికల మీద ఏ రకమైన ఆంక్షలు మరి భయానకమైన చట్టాలు తీసుకొచ్చారో ఆనాడు ఇదే ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ సైతం అదే రకంగా పత్రికా విలేకరులు మీడియా సైతం కూడా ఆ రకంగా మొత్తం తిరగబడంతో వెనక్కి తగ్గినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుంది. చివరికి రాహుల్ గాంధీ గారు మీరు చేసింది ఏమిటి? ఇవాళ పార్లమెంట్ అంటే ఇవాళ మరి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఆ రకంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా పత్రికా ముఖంగా విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా ఏ బిల్లునైతే మన్మోహన్ సింగ్ యొక్క మంత్రిమండలి ఆమోదం తెలిపిందో దాన్ని బాటంగా చించివేసి ఏ రకంగా విసిరేసినటువంటి ఈ రాహుల్ గాంధీ అంటే రాజ్యాంగం కల్పించినటువంటి మరి ఆ హక్కు మంత్రిమండలికి మరి దాన్ని సైతం కూడా రాహుల్ గాంధీ అవమానపరిచారంటే ఇంతకంటే దిగజారుడు చర్యలు రాజ్యాంగం పట్ల వివరించిన తీరు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పదే అంటే ఇవాళ నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచం మొత్తం కూడా మరి చుట్టేసిందట. ఆ రకంగా ఇవాళ అబద్ధాలను నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మీ యొక్క పునాదులే అబద్ధాల మీద నిర్మితమైనటువంటి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీ కల్పిత కథనాలను ప్రజలు నమ్మటం లేదు కాబట్టే ప్రజలు విశ్వసించడం లేదు కాబట్టే ఈ ఫేక్ వీడియోలు కాబట్టి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా నేను అడుగుతున్నా ఇవాళ సూటిగా ఒక హోంమంత్రి వ్యాఖ్యలని మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు ఈ రకమైనటువంటి మీమ్స్ రీల్స్ తయారు చేసి అబద్ధాలని ఈ ఎన్నికల్లో నమ్ముకొని మరి గెలిచేదానికి టమారా విద్యలన్నైతే మీరు ప్రదర్శించాలనో ఇవాళ